Instructions, group of instructions. There are 5 group of instructions based on their operation. First one is data transfer group of instructions, arithmetic group of instructions, logic group of instructions, and boolean variable manipulation group of instructions. Fifth one is program and mission control group of instructions. First one is data transfer group of instructions. Data transfer group of instructions are used to move either data or address of a memory location. Understand? Flags do not affected by these instructions. Flags means PSW, program status word, carry flag and auxiliary flag, parity flag, like this. These all flags are occur in group of instructions. But in this data transfer group of instructions do not affected by flags. Okay, example move a comma r3. Move a comma r3 ante already we discussed. R3 is the register bank. So in this R0 to R7 registers, register R3 move accumulator A. So in this data line 16th address stored in data pointer, move data pointer, DPTR means data pointer, data 16 అంటే 16 అడ్రస్ లైన్లో స్టోర్ అయ్యి ఉన్న ఇన్ఫర్మేషన్ని మనకు డేటా పాయింటర్లోకి మూవ్ చేయడం అండి. ఓకేనా? R3 రిజిస్టర్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ఐదర్ డేటా లేదంటే అడ్రస్ మూవ్ టు అక్యుములేటర్. ఓకేనా? పుష్ అడ్రస్ 8 అంటే ఏంటండి? అడ్రస్ 8లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని పుష్ పాప్ ఆపరేషన్స్ ఆల్రెడీ వి డిస్కస్డ్. పుష్ పాప్ ఆపరేషన్స్ ఇన్ స్టాక్ అండ్ క్యూస్లో అక్కర్ అయి ఉంటాయి. స్టాక్ అండ్ క్యూస్ గురించి ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం. స్టాక్ ఈజ్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆపరేషన్. సో పుష్ ఇంటూ ద స్టాక్, పాప్ ఇంటూ ద స్టాక్ ఆపరేషన్స్ అనేవి అక్కర్ అవుతాయి. పుష్ ఇంటూ ద డేటా అంటే ఇట్ మీన్స్ పుష్ పాప్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, పుష్ పాప్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయని చెప్పుకున్నాం. వెయిట్ 1 సెకండ్. This is the stack push pop అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మూవ్ చేయడం పుష్. ఓకేనా? పాపింగ్ అంటే మనకి అవుట్ అయ్యేది. ఓకేనా? ఇక్కడ మనకి పుష్ అంటే ఇన్ అయ్యేది, ఇన్, ఇది అవుట్. ఇక్కడ వచ్చేసి మనకి ఏబిసిడి అని చెప్పేసి ఇన్పుట్ తీసుకుంటే ఏం చెప్పా ఆల్రెడీ నేను రిపీట్ చేస్తున్నాను అమ్మ, నిన్న అటెండెన్స్ స్ట్రెంత్ తక్కువ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను సేమ్ టాపిక్. ఓకేనా? చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం ఏని స్టోర్ చేయడం ఏబిసిడి. పుష్ ఆపరేషన్ అంటే పుష్ స్టాక్ ఇంటూ ఏ, నెక్స్ట్ పుష్ స్టాక్ ఇంటూ బి సిడి. ఓకేనా? ప్రాసెస్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్, పుష్ పాప్ ఆపరేషన్స్, stack, queues. So stack operation what it means, first లాస్ట్ ఏదైతే ఇన్ అయిద్దో అది ఫస్ట్ అవుట్ అయ్యిద్ది. సో ఇక్కడ పాపింగ్లో డి ఫస్ట్ వస్తుందండి, అవుట్. ఓకేనా? DCBA ఇదండి ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి మనకి
ABCD, push pop operations. ఇక్కడ ABCD. సో first in first out, FIFO, first in first out. In this last in first out, LIFO. ఓకేనండి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దిస్ ఇస్ ద స్టాక్ ఆపరేషన్స్, పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ అండ్ క్యూ ఆపరేషన్స్, క్యూస్ ఆపరేషన్. ఓకేనా, క్యూస్ ఆపరేషన్, పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్. క్లియర్? నెక్స్ట్ వన్, arithmetic group of instructions. Arithmetic group of instructions. In these instructions are performed to addition, subtraction, increment, decrement, multiplication, division and decimal adjustments. In this arithmetic group of instructions, perform addition. Example, add a comma R5. I will share the screen. Okay, add a comma R5. Add a comma R5. Addition, add means addition, a address. ఇప్పుడు accumulator, a అంటే accumulator, కామా R5. రిజిస్టర్ R5లో ఉన్న డేటా ఐదర్ అడ్రస్ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, అడ్రస్ అయి ఉండొచ్చు, ఆ డేటా ఏదైనా ఉండొచ్చండి. ఆ డేటా ఎక్యుములేటర్కి యాడ్ అవ్వాలి. ఓకేనా, ఎక్యుములేటర్ ఏ దగ్గర యాడ్ అవ్వాలి. సో యాడ్ ఆపరేషన్, యాడ్ మీన్స్ ఎడిషన్. ఇట్ ఈస్ క్లియర్? సబ్ మీన్స్ సబ్స్ట్రాక్షన్. సబ్స్ట్రాక్షన్ ఏ కామా హ్యాష్ డేటా 8. డేటా 8 అంటే అడ్రస్ అండి ఇది. ఓకేనా, ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని యొక్క అడ్రస్ డేటా 8 మీన్స్. సో ఈ డేటా 8లో ఉన్న అడ్రస్ మొత్తం, ఇది ఒక అడ్రస్ అని చెప్తున్నాం కదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తానికి మనకి అక్యుములేటర్లో సబ్స్ట్రాక్షన్ అనేది జరగాలి. ఓకేనా, ఏ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తానికి సబ్స్ట్రాక్షన్ జరగాలి. సో సబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ మల్ ఏ కామా బి. ఇక్కడ మళ్ళీ ఏ కామా బి ఉంది కదండి. మల్ మీన్స్ మల్టిప్లికేషన్. ఏ కామా బి, ఏ బిలో స్టోర్ అయి ఉన్న డేటా ఆర్ ఇన్ఫర్మేషన్కి, అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇక్కడ మళ్ళీ ఏ కామా బి అంటే మల్టిప్లికేషన్ జరగాలి అంటే ఏబి ఇన్పుట్స్ ఏదైతే ఇస్తామో, ఇన్పుట్స్ మనకి లాస్ట్ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఆపరేషన్స్ ఏవైతే మన ఇన్స్ట్రక్షన్స్కి ఇచ్చామో ఆ ఇన్స్ట్రక్షన్స్కి మనకి ఏమైందంటే లాస్ట్లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎర్రర్స్ ఏం లేకుండా ఎగ్జిక్యూట్ అయితే అక్కడ మనకి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలన్నది అక్కడ మనకి అడుగుద్ది. అక్కడ ఇన్పుట్స్ అడిగిన తర్వాత మనం ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. సో ఏబి ఇన్పుట్స్కి మనం ఏ అయితే ఇన్పుట్స్ ఇస్తామో దాన్ని బట్టి అవుట్పుట్ అనేది వస్తుందండి. ఓకేనా, ఏబి ఇన్పుట్స్ ఏమేమి ఇస్తాం, ఇప్పుడు లైక్ 2,3 ఇచ్చామనుకోండి. 2,3 ఇస్తే కనుక మళ్ళీ అంటే మల్టిప్లికేషన్ 2,3 అంటే 2 × 3 ఏమైందండి 6. సో 6 ఈజ్ ద అవుట్పుట్. క్లియర్? సబ్స్ట్రాక్షన్ ఏ కామా బి అంటే డేటా అడ్రస్ లైన్ 8 డేటా 8 దగ్గర అనుకుంటే మనకు అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్
మనం తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్కి మనకి ఇక్కడ ఏమైందండి, సబ్స్ట్రాక్షన్ ప్రాసెస్లో మనం ఇచ్చిన సబ్స్ట్రాక్షన్ నెంబర్స్ ఏవైతే ఇస్తామో దాన్ని బట్టి ఇప్పుడు 2,4 అని ఇచ్చామనుకోండి, అప్పుడు 2 - 4 జరిగి మనకి 2 అవుట్పుట్ వస్తుందండి. ఓకేనా, 2 అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ A, R3 అంటే R5 రిజిస్టర్లో స్టోర్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్కి అక్యూములేటర్ ఏ దగ్గర మనకి ఎడిషన్ జరిగినప్పుడు ఆ ఎడిషన్లో ఏంటంటే ఇక్కడ మనకి 2, 3 ఇచ్చామనుకోండి, అప్పుడు 2 + 3 ఎడిషన్ జరిగి మనకి 5 అవుట్పుట్ చూపిస్తుంది. ఓకేనా, 5 అవుట్పుట్ చూపిస్తుంది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. ఇక సబ్స్ట్రాక్షన్ అయితే ఇన్ కేస్ మనం 2 - 3 తీసుకుంటే ఇక్కడ ఏం రావాలి మనకి అవుట్పుట్, లేదంటే 2 - 4 అని చెప్పాను కదా ఇందాక. సో ఈక్వల్ టు 2 అంటే 2 ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఎలా జరుగుతుంది అన్న ఈ సబ్స్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్ ఎలా జరుగుతాయని చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ 2 × 3 అని చెప్పాను అంటే A, B అనేది 2, 3 అని తీసుకుంటే ఇస్తే మనం ఇన్పుట్ అవుట్పుట్ 2 × 3 అయ్యి ఏమొస్తుంది మనకి 6 ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. దిస్ ఈస్ ద అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. Next one, logic group of instructions. Logic group of instructions. In this, instructions are used to perform logical and are not rotate and swap operations. Rotate means left to right and right to left. Okay, left to right and right to left. And are not operations. And is the యాడింగ్ ఇంటూ ఆపరేషన్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, ఇంటూ ఆపరేషన్. ఆర్ ఈజ్ ద ప్లస్ ఆపరేషన్, ఎడిషన్. ఓకే, నాట్ ఇంప్లిమెంట్. వాట్ ఇట్ మీన్స్ ఇప్పుడు ఇన్పుట్ వేస్తే ఇంప్లిమెంట్ అయ్యిద్ది అంటే బార్ వస్తుంది. లేదంటే మనం ఏ బార్ ఇస్తే ఏ వస్తుంది అంటే ఇంప్లిమెంట్ అంటే ఆల్రెడీ తెలుసు కదా మీకు. 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది అని చెప్పేసి నాట్ గేట్ ఇంప్లిమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అంటే దానికి ఆపోజిట్ వస్తుంది. ఓకేనా, ఓకే. perform only logical operations. In this, only accumulator used to carry the operand. Only accumulator మాత్రమే used to క్యారీ ద ఆపరెండ్ని క్యారీ చేసేది ఓన్లీ అక్యుములేటర్ మాత్రమే. ఓకే, ఇన్ దిస్ మనకి అండ్ ఆర్ స్వాప్ ఆపరేషన్స్ అక్కర్ ఇన్ దిస్ లాజికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. లాజికల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ R4 రిజిస్టర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉందో, R4 ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఏదైతే స్టోర్ అయ్యి ఉందో ఆ R4 ఇన్ఫర్మేషన్ మనకి ANL ఏ అంటే అక్యూములేటర్ అండ్ అక్యూములేటర్. ఇక్కడ అండ్ లాజిక్, ఆర్ లాజిక్ అండి. ఏఎన్ అంటే అండ్ లాజిక్, ఆర్ లాజిక్. ఇవి రెండు అండ్ ఆర్ లాజిక్స్. ఓకే, ఇవి రెండు అక్యూములేటర్స్. సో R4 అండ్ R1. ఇక్కడ R4 రిజిస్టర్లో ఏమైతే స్టోర్ అయ్యిందో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ R1లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ అయ్యిందో దానికి అంటే ఆర్ ఆపరేషన్ జరుగుద్ది. ఇక్కడ R4లో అక్యూములేటర్ ఓన్లీ అక్యూములేటర్ని యూజ్ చేసేది క్యారీ ఆపరెండ్ అంటే క్యారీ ద ఆపరెండ్. సో స్వాప్ ఏ. ఇవి ఇక్కడ ఏంటంటే మనకి లాజికల్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ బులియన్ వేరియబుల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బులియన్
variable group of instructions. In this instruction used to perform bit level operations. So bit level operations ni perform cheyadaniki boolean variable group of instructions ni use chestam. Instead on byte level, byte means one byte is called 8 bits. Okay. An individual bit of a bit addressable register can clear, set, complement, move, etc. It is clear. Already we discussed clear, set, complement, move. Bit of a bit addressable register. In this addition, conditional branching also to performed. Conditional branching and unconditional branching. Conditional branching and unconditional branchings are there. In this addition, conditional branching also to perform. In most of the instructions, carry bits is operated. In this carry, what is the carry bit? What is the carry bit? Already we discussed before class. What it means? Carry bit, what it means? AB is the input, Y is the output, sum and carry. Sum means addition of 2 bits. Is clear? Example, and. Example, and. In this see this. Zero, 1, 1, 0, 1, 1. Already studied in second year DE, digital electronics లో ఆల్రెడీ మీరు ఇది చదువుతారు. ఓకేనా? అండ్ గేట్కి. ఇప్పుడు సమ్ మీన్స్ ఎడిషన్. ఓకే, 0, 0, 0. యాక్చువల్లీ అండ్ గేట్ అవుట్పుట్ డెఫినేషన్ ఏంటండి? ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, దట్ అవుట్పుట్ ఈజ్ 0. బట్ ఇన్ దిస్ 0 plus 0, 0 plus 1, 1 plus 0. సారీ అండగేట్ కదా, అండగేట్ ఇంటూ. ఎవరు మాట్లాడరేంటి? అండగేట్ కదా, ఆల్రెడీ చెప్పాను కదా అండగేట్ కదా. సో 0 into 0, 0, 0 into 1, 0, 1 into 0, 0. సో 1 into 1, 1, 1, 1, 1. Carry 0, 0, 0, 1. Both inputs are high, A comma B, that output is high and carry is the 1. So this is the carry. Okay, this is the carry. Next one is branching group of instructions. In these instructions used to move the attention of microcontrollers from one instruction to another instruction within a program. విత్ ఇన్ ద ప్రోగ్రామ్ అంటే ఒక్క ప్రోగ్రాంలో మాత్రమే ఒక ఇన్స్ట్రక్షన్ నుంచి ఇంకో ఇన్స్ట్రక్షన్కి మైక్రో కంట్రోలర్ అటెన్షన్లో మూవ్ చేయడానికి బ్రాంచింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ అయ్యిద్ది. ఇక్కడ బ్రాంచింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది 1 to అనదర్ ఇన్స్ట్రక్షన్స్కి మూవ్ అవ్వడానికి ఓన్లీ విత్ ఇన్ ప్రోగ్రామ్ అంటున్నాం.
ఈవెన్ వన్ ప్రోగ్రామ్ టు అనదర్ ప్రోగ్రామ్ ఆల్సో ఇట్స్ అటెన్షన్ ఈజ్ మూవ్డ్. యాక్చువల్గా ఓన్లీ విత్ ఇన్ ద ప్రోగ్రామ్ అయితే మ్యాక్సిమం సమ్ ఆఫ్ చాలా కొన్ని కండిషన్స్లో మ్యాక్సిమం విత్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మూవ్ అవుతాయి ప్రోగ్రాంలో, విత్ ఇన్ ద ప్రోగ్రామ్ కాబట్టి మైక్రో కంట్రోలర్స్లో. సో ఈవెన్ వన్ ప్రోగ్రామ్ టు అనదర్ ప్రోగ్రామ్ అయినా కానీ ఇట్స్ అటెన్షన్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ బ్రాంచింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జాంపుల్ జంప్ అడ్రస్ 11 అంటే అడ్రస్ 11లో ఉన్న ఇన్ఫర్మేషన్ జంప్ అక్యుములేటర్ ఏ. సో జంప్ అండ్ కాల్ అక్యుములేటర్స్లో ఇక్కడ ఏ జంప్ అడ్రస్ 11లో ఉన్న ఇన్ఫర్మేషన్ అక్యుములేటర్లోకి జంప్ అవడానికి మనకి జంప్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కాల్ ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తున్నాం. అడ్రస్ 11లో ఉన్న మొత్తం అడ్రస్ని మనం కాల్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆర్ఈటీ రీసెట్ ఆర్ సెట్, ఈ కండిషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి జంప్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ వన్ టు అనదర్ ఇన్స్ట్రక్షన్స్కి మూవ్ అవడానికి విత్ ఇన్ ద ప్రోగ్రామ్ యూజ్ అయ్యింది. సో కాల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో సేమ్ యాజ్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ వన్ టు అనదర్ మూవింగ్. సో ఇన్ this call information, example call information, what it call information means call. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ఏం చేశానంటే ఒక 4 ఇన్పుట్స్ ఇచ్చాను. అంటే ఎడిషన్ అంటే యాడ్ ఏ కామా బి కామా సి కామా డి అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ మనం కాల్ బ్రాకెట్ పెట్టి ఇన్పుట్స్ ఏ కామా బి కామా సి కామా డి అనుకుంటే, ఒక నిమిషం చూడండి. ఇక్కడ మనకి యాడ్ ఇప్పుడు 4 ఇన్పుట్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో 4 ఇన్పుట్స్ని యాడ్ చేయడానికి ఎడిషన్కి ఇప్పుడు ప్రోగ్రామ్ రాసామనుకోండి. ఇప్పుడు ఇన్ కేస్ ఏ కామా ఇవి రిజిస్టర్స్లో ఏ రిజిస్టర్స్లో స్టోర్ అయ్యి ఉన్నాయి అన్నది ఇక్కడ రిజిస్టర్స్ తీసుకుంటామండి. అంటే లైక్ R5 R4 R3 R2 లైక్ దిస్. ఓకే, ఎడిషన్ అనుకుంటే అడ్రస్ ఏ అడ్రస్లో స్టోర్ అయ్యి ఉన్నాయి అన్నది ఇక్కడ అడ్రస్ తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ కాల్ డేటా అంటే ఇక్కడ కాల్ బ్రాకెట్ పెట్టాం కదండి. అంటే ఇక్కడ మనం ఏవైతే యాడ్ చేస్తున్నామో ఇక్కడ ఆగిపోద్ది, ఇక్కడ ఎండ్ అని చెప్పేసి రాస్తాం ప్రోగ్రాంలో. ఇక్కడ వచ్చేసి కాల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఫస్ట్ మనం ఏ కామా బీని యాడ్ చేస్తున్నాం అనుకోండి. ఏ కామా బీని యాడ్ చేస్తున్నాం, 2 ఇన్పుట్స్ని యాడ్ చేయడానికి మనం ప్రోగ్రామ్ రాసాం. కానీ ఇక్కడ మనకి 4 ఇన్పుట్స్ యాడ్ అవ్వాలి. 4 ఇన్పుట్స్ యాడ్ అవ్వడానికి ప్రోగ్రామ్ రాసాం. ఓకే, 4 ఇన్పుట్స్ యాడ్ అవ్వాలి. ఇక్కడ మనకి ఫస్ట్ 4 ఇన్పుట్స్ యాడ్ అవ్వడానికి ఇన్ కేస్ ఫస్ట్ డేటాలో ఏదైతే ఉందో రిజిస్టర్లో ఏది స్టోర్ అయ్యిందో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు కాల్ ఇన్ఫర్మేషన్ కాల్ ఏ, ఫస్ట్ కాల్ ఏని కాల్ చేస్తుంది. నెక్స్ట్ కాల్ బి, కాల్ సి, కాల్ డి, ఇలా 4 ఇన్పుట్స్ని కాల్ చేసి యాడ్ చేస్తుంది. ఓకేనా, ఇది యాడింగ్ ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ దిస్ వన్ ఈజ్ రిపీట్ అంటే ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ మనకి రిపీట్ అవ్వాలి అంటే ఇంకొక 4 ఇన్పుట్స్ని యాడ్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం, చాలా పెద్ద ప్రోగ్రామ్, ఒక 2-3 పేజెస్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. దాంట్లో ఒక 2-3 టైమ్స్ ఎడిషన్ అనేది వచ్చింది అంటే ఒకేసారి రాలేదు.
ఇప్పుడు 2-3 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ ఒక 4 లైన్స్లో వచ్చింది, తర్వాత ఇంకొక 15 లైన్స్లో కానీ లేదంటే 11 లైన్స్లో అలా వచ్చిన తర్వాత ఇంకొక 15 లైన్స్, తర్వాత ఇంకొక 25 లైన్స్, అలా ఒక 3 or 4 టైమ్స్ మనకి ఎడిషన్ వచ్చింది అనుకోండి. అప్పుడు యాడ్ ఫస్ట్ కాల్ అని చెప్పేసి మనం ఇది రాస్తే, ఫస్ట్ రాసే ఎడిషన్ ప్రోగ్రామ్ దగ్గర కాల్ అని చెప్పేసి రాస్తే కనుక ఎడిషన్ ప్రోగ్రాంలో మనకి ఫస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. తర్వాత లైన్స్లో ఉన్నది తర్వాత మళ్ళీ మనకి అక్కడ కూడా మళ్ళీ మనం కాల్ అని చెప్పేసి రాయాలి ప్రోగ్రాంలో. ఓకే, కాల్ అని చెప్పేసి రాయాలి. అక్కడ మళ్ళీ మనకి ఎడిషన్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు కాల్, అక్కడ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్కి సంబంధించిన డేటా ఇక్కడికి వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనకి మళ్ళీ ఎడిషన్ జరగాలి, ఒక 20 లైన్స్ తర్వాత జరగాలి. అక్కడ మళ్ళీ కాల్ ఎడిషన్కి మనం ప్రోగ్రామ్ రాస్తాం, ఇది మళ్ళీ కాల్ చేస్తుంది. ఎక్కడ యాడ్ ఏ అయితే బిట్లు ఉన్నాయో అది. ఓకేనా, యాడ్ అని చెప్పేసి రాస్తాం కదా అది. నెక్స్ట్ ఇంకొక 25 లైన్స్లో ఉంది, అప్పుడు మళ్ళీ కాల్ యాడ్ అంటే ఎడిషన్ ఎక్కడైతే ఉందో దాన్ని మళ్ళీ కాల్ చేస్తుంది ఆ లైన్ని. సో ఆ అడ్రస్ లైన్ అనేది ఏ లైన్లో ఉందో ఎడిషన్ అని చెప్పేసి ఏ లైన్లో ఉందో ఆ లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ అడ్రస్కి ఆ రిజిస్టర్ని మళ్ళీ మనకి కాల్ చేస్తుంది అక్యుములేటర్. ఓకేనా. ఓకే, దిస్ ఈస్ ద group of instructions, data transfer group of instructions, and arithmetic group of instructions, and logic group of instructions, boolean variable or manipulation group of instructions, and fifth one is program and mission control group of instructions. In this group of instructions data ఇప్పుడు మొత్తం 5 ఇన్స్ట్రక్షన్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం డిస్కస్ చేసాం మనం, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమేమైతే టైప్స్ ఉన్నాయో ఆ టైప్స్ గురించి మనం మాట్లాడాం. అంటే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో మొత్తం 5 టైప్స్ ఉన్నాయని చెప్పేసి ఆ 5 టైప్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీన్ okay, data transfer group of instructions. These instructions are used to move data from one location to another location. Data transfer group of instructions means these instructions are used to move data from one location to another location. It is very much necessary as data may available anywhere inside of 8051 and in external memory of 8051. Inside of 8051 and external memory of 8051. Inside of 8051 means these more instructions are found under this group only. Data transfer group of instructions are okay, a register name, an immediate number, a direct internal RAM address and indirect address contained in a register.